అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొయ్య బొమ్మలు. రచయిత కంచుమర్తి వెంకటేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, పరిమళకు ఈ సంవత్సరంలో ఎలాగైనా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. తండ్రిగా మీకు ఈ విషయం చెప్పి మీ నుండి తగిన సమయం అడగడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. చెల్లెలు పెళ్ళి మీ బాధ్యత కూడా. అయితే ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకోవడంలో మీ అవసరాలు మీకుంటాయి. పీకల మీదకు వచ్చిన తర్వాత మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ముందుగా చెబుతున్నాను. ఆలోచించండి. 4-5 రోజుల్లో విజయవాడ వెళ్ళి సంబంధం చూసి వస్తాను. వివరాలు వచ్చి చెబుతాను. కోడలకు దీవెనలు, మనవరాలకు ముద్దులు. ఉత్తరం చదివి ఆలోచనలో పడ్డాడు సుందరం. 2 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన తండ్రి కళ్ళ ముందు నిలిచాడు. రాఘవయ్య కలెక్టర్ ఆఫీసులో పనిచేసి 4 కొడుకులను రత్నాల్లా పెంచి చదివించాడు. కొడుకుల తర్వాత ఒక అమ్మాయి పరిమళ పుట్టిన 2 సంవత్సరాలకు భార్య పోయింది. తల్లి లేని లోటును కలగకుండా తనే తల్లి తండ్రి అయి పిల్లలను అపురూపంగా చూసుకునేవాడు. పరిమళ అంటే అన్నదమ్ములందరికీ ముద్దు. రాఘవయ్య రిటైర్ అయ్యేసరికి కొడుకులు పిల్లా పాపలతో సంసారాల్లో స్థిరపడ్డారు. పరిమళ డిగ్రీ 2nd ఇయర్ చదువుతోంది. పరిమళను ఇంకా చదివించాలని అందరికీ ఉంది. మరో సంవత్సరం గడిచింది. పరిమళ డిగ్రీ పూర్తయింది. మరో సంవత్సరం. కాలం తెచ్చిన మార్పులు మనిషిపై ఎంత ప్రభావితం చూపిస్తాయో రాఘవయ్య తెలుసుకునేసరికి కొడుకులు ఎవరూ అందనంత దూరంలో ఉన్నారు. పరిమళ పెళ్లి గురించి 6 నెలల నుండి అప్పుడప్పుడు గుర్తు చేయడం జ్ఞాపకం రాగానే సుందరం తండ్రి ఆలోచనల నుండి మరికొంచెం ముందుకు వెళ్ళాడు. నెల ఎంతో కొంత డబ్బు పంపిస్తుంటే వాటిని తండ్రి దాస్తున్నాడని ఊహించుకున్న కొడుకులు అసలు విషయం తెలుసుకొని కొయ్యబారిపోయారు. ఇంతకాలం గ్రహించలేనందుకు తలలు వంచారు. తమ చదువులకు తండ్రి చేసిన అప్పులు, వాటికింకా నెల వడ్డీలు కడుతున్నాడన్న నిజం తెలిసింది. తర్వాత ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సుందరం ఆలోచనలు పరిపరి విధాలుగా సాగుతున్నాయి. పరిమళ పెళ్ళి తండ్రి అనుకున్న రీతిలో జరగాలంటే కొడుకులుగా తామంతా ముందు ఉండాలి. అయితే తామంతా ఏ స్థితిలో ఉన్నాం? నెల 4 కొడుకులు పంపిస్తున్నారు కదా, వాటిని బ్యాంకులో వేసినా పెళ్లి ఖర్చులకు సరిపోయేవి. మీ వంతు మీరు ఎలాగూ పంపిస్తున్నారు, ఇంకా ఏమిస్తారు? లావణ్య మాటలకు మండిపడ్డాడు విశ్వం. మేము పంపిన డబ్బు నాన్న ఏం దుబారా చెయ్యడం లేదు, వడ్డీలు కడుతున్నారు. అది తెలుసుకోకుండా వెనక ముందు ఆలోచించకుండా ఖర్చులు పెట్టి ఈరోజు చెల్లెలు పెళ్లికి 1000 రూపాయలైనా పొదుపు చేయలేకపోయాను. అంటే మీ జీతమంతా ఈ సంసారంలో నేను ఒక్కదాన్నే తినేస్తున్నానంటారా? కైమంటూ లేచింది లావణ్య. మద్రాసు నగరంలో ఖరీదైన అద్దె ఇంటిలో టీవీ ఫ్రిడ్జుల మధ్య తనెంత దుబారా ఖర్చులకు లోనయ్యాడు అప్పుడు తెలుసుకున్నాడు విశ్వం. ఏమిటి ఆలోచిస్తున్నారు? మీ అన్నయ్యలతో మాట్లాడండి. 4 అన్నదమ్ములుండి ఒక్కగానొక్క చెల్లెలు పెళ్లి చెయ్యకపోతే మీరెంత సంపాదించినా ఏం లాభం? మీ స్తోమతకు తగ్గట్టుగా ఎంతో కొంత సహాయం చేయండి. సుమిత్ర మాటలకు ఆలోచనలో పడ్డాడు రామం. హైదరాబాదు సిటీ బస్సుల ఛార్జీలకు మాత్రమే నెలకు డబ్బులు దాచుకుంటున్న రామం చెల్లెలు పెళ్లికి ఏమైనా దాచాడా అని వేరే చెప్పనక్కర్లేదు. 3 అన్నదమ్ములు రాసిన లెటర్లు భద్రం చేతిలో ఉన్నాయి. ఉద్యోగం వచ్చి 3 ఏళ్లయ్యింది. పెళ్ళై 2 ఏళ్లయ్యింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ రోజురోజుకు అధికమవుతున్న విశాఖపట్నంలో గుమస్తాగా జీతం వెలగబెడుతున్న భద్రం నాన్నకు నెల పంపించే డబ్బు తప్ప ₹1 కూడా వెనకేయలేకపోయాడు. లలిత, నీ నగలు కొన్ని తాకట్టు పెడతాను నెమ్మదిగా అన్నాడు భద్రం. సరి మీరు తాకట్టు పెడితే విడిపించినట్టే. మీకు వచ్చే జీతంతో నగలు ఎలాగూ కొనలేరు. ఇవన్నీ నా పిల్లలకు ఉండనివ్వండి. మీ చెల్లెలు పెళ్లికి అప్పు చేస్తారో మిమ్మల్ని మీరే తాకట్టు పెట్టుకుంటారో నాకు తెలియదు, కానీ నా నగలు మాత్రం ససేమిరా ఇవ్వను, ఖచ్చితంగా చెప్పేసింది లలిత. భద్రం మాట్లాడలేదు. పరిమళను చూడ్డానికి వస్తున్నారని, ఆ సమయంలో రండని 4 లెటర్లు రాశాడు రాఘవయ్య. కోడళ్ళు వచ్చి పరిమళను అందంగా ముస్తాబు చేసి ఈ కార్యక్రమం అంతా వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తారని లీలగా ఊహించాడు. ఆ రోజు వరకు ఎవరి దగ్గర నుండి జవాబు కూడా రాలేదు. పరిమళ బాధపడుతుందేమోనని తన బాధను పైకి కనిపించనీయకుండా గుండెల్లో అణచుకున్నాడు. ఉదయం నుండి తండ్రి హడావిడిగా బజార్ నుండి ఇంటికి, ఇంటి నుండి బజారుకు ఒక్కడే అలా తిరుగుతుంటే
చూస్తున్న పరిమళకు దుఃఖం ఆగింది కాదు. అన్నయ్యల మీద కోపం, అసహ్యం ఒక్కసారిగా కలిగాయి. ఏంటమ్మా అలా దిగులుగా ఉన్నావు? ఎవరూ రాలేదనా? నేనింకా బ్రతికే ఉన్నానమ్మా. తల్లిలా లాలించి గుండెలకు హత్తుకున్నాడు. పరిమళ స్నానం చేసి కొత్త చీర కట్టుకుంది. ప్రక్కింటి వాళ్లను పిలుస్తానని పరిమళ అన్నప్పుడు రాఘవయ్య వారించాడు. వద్దమ్మా, కొడుకులు కోడళ్ళు రాలేదని వాళ్ళు సూటిపోటి మాటలు విసురుతారు. వాళ్ళ దృష్టిలో మనం చెడ్డగా పడడం నాకిష్టం లేదు. అనుకున్న టైంకు వాళ్ళు వచ్చారు. పరిమళను చూసిన అబ్బాయి కళ్ళల్లో వెలుగురేఖలు విచ్చుకున్నాయి. అక్కడికక్కడే తన అభిప్రాయం చెప్పేశాడు. అబ్బాయి ఎంకాం పాస్ అయ్యాడు, బ్యాంకులో ఉద్యోగం. వాళ్ళు వెళ్లే ముందు ఫిగర్ చెప్పారు. ఇష్టపడితే ఈరోజే తాంబూలాలు తీసుకొని ఖాయం చేద్దామన్నారు. 20,000 ఆలోచించాడు రాఘవయ్య. 4 కొడుకులు ఏమాత్రం సర్దినా 20,000 అంత పెద్ద మొత్తం ఏమీ కాదు. ఇలా అనుకున్న రాఘవయ్య వాళ్లకు తన అంగీకారం చెప్పి అప్పటికప్పుడే తాంబూలాలు కార్యక్రమం పూర్తి చేసి సంబంధం ఖాయం చేశాడు. సంబంధం ఖాయం చేసినట్టు కొడుకులకు లెటర్స్ రాశాడు రాఘవయ్య. ఉత్తరాలు అందిన వారం రోజులకు 4 వచ్చారు. కొడుకులు వచ్చారు, వాళ్ళ డబ్బు తీసుకొచ్చారు. కూతురు పెళ్లి వైభవంగా జరుగుతుంది. ఇలా ఎన్నెన్నో ఆలోచనలు రాఘవయ్యకు. సంబంధం గురించి వివరంగా చెప్పాడు. అంతా విన్న తర్వాత ముందుగా విశ్వం అడిగాడు పెళ్లికి మొత్తం ఎంతవుతుందని. తండ్రి చెప్పింది విని 4 ముఖాలు చూసుకున్నారు. ఈ పెళ్లి జరిగిపోతే నేను నిశ్చింతగా ఎక్కడైనా కాలం గడిపేస్తాను. 4 అన్నదమ్ములు చెల్లెలు పెళ్లి అందంగా జరిపించారన్న తృప్తి మీకు మిగులుతుంది. అంతా సవ్యంగా జరిగిపోతుందన్న ఆనందం రాఘవయ్యది. కొడుకులెవరూ మాట్లాడకపోవడం గమనించి తన ధోరణిని ఆపి వాళ్ళ వైపు చూశాడు. సుందరం నెమ్మదిగా అసలు విషయంలోకి వచ్చాడు. నాన్నగారు, మా ఖర్చులకు పోను నెల నెల ఎంతో కొంత పంపిస్తున్నాం. ఆ డబ్బు మీరు దాస్తున్నారని, చెల్లెలు పెళ్లికి సరిపోతుందని లీలగా ఊహించాం. అయితే అసలు విషయం తెలుసుకోలేకపోయాము. ఇప్పుడు మీరు చెల్లెలు పెళ్లి గురించి డబ్బు కోసం రాయగానే ఒక్కసారిగా మేము ఆలోచనలో పడ్డాం. కానీ ఇంతవరకు ఒక్కరూ ఒక్క పైసా కూడా వెనకేయలేకపోయాం. ఈ సమయంలో అందరం అప్పు చేయడం తప్ప మరో గత్యంతరం లేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఇప్పుడిప్పుడే సంసారాల్లో నిలదొక్కుంటున్న మేము అప్పు చేయడానికి భయపడుతున్నాం. అప్పులు చేసి ఇంతవరకు వాటి నుండి విముక్తి పొందని మీలాంటి అనుభవజ్ఞులను చూస్తుంటే అవంటేనే మాకు భయం వేస్తోంది. సుందరయ్య మాటల్లోని ఉద్దేశం నెమ్మదిగా అర్థమవుతుంటే రాఘవయ్య కొడుకులను చిత్రంగా చూశాడు. మీరు మరోసారి ఆలోచించండి. ఇంకో 2 సంవత్సరాలు ఆగితే. విశ్వం మాటలు పూర్తవ్వకుండానే రాఘవయ్య అడ్డుపడ్డాడు. నోర్ ముయ్యరా, డిగ్రీ పూర్తయి సంవత్సరం నుండి ఇంట్లో కూర్చుంది. పెళ్లి చేసి అత్తవారింటికి వెళ్లే వయసు కాదంటారా? మీకు డబ్బు సర్దుబాటు చేయడం కుదరదని ఇంకా 2 ఏళ్ళు ఆగమంటారా? ఆ మాట అనడానికి మీకు బుద్ధుందా? ఏది ఏమైనా సరే ఖాయం చేసిన సంబంధం వచ్చే నెలలో ముహూర్తాలున్నాయి, జరిగి తీరాల్సిందే. రాఘవయ్య తన నిర్ణయం తిరుగులేదని అంత ఖచ్చితంగా చెప్పగానే 4 కొడుకులు ఆలోచించారు. రామం ఏదో చెప్పబోయి మిగిలిన 3 చూశాడు. వాళ్ళు తలలూపారు. ఇదంతా చూస్తున్న రాఘవయ్యకు వీళ్ళంతా ముందుగా మాట్లాడుకొని ఒక పథకం ప్రకారం వచ్చారా అనిపించింది. అది నిజమేనని అంతవరకు రాఘవయ్యకు తెలియదు. నాన్నగారు, మీరు తీర్చవలసిన అప్పు ఇంకా ఎంత ఉంది? నెమ్మదిగా అడిగాడు రామం. ఇంకా 8,000 ఉన్నాయి. చాలాసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. రామం అసలు విషయాన్ని కదపడం మొదలుపెట్టాడు. నాన్నగారు, పరిమళ పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోతే మీరొక్కరే ఎలాగూ ఇక్కడ ఉండలేరు. మా 4 ఎవరి దగ్గరకైనా రావాల్సిందే కదా. అదీగాక తండ్రిగా మీరు కొడుకులకు ఇవ్వవలసిన ఆస్తి వాటాల గురించి ఆలోచించండి. అవి మీరిస్తే చెల్లెలు పెళ్లికి వాటిని మేమిస్తాం. మీరు మాకు ఆస్తి ఇచ్చినట్లుంటుంది. చెల్లెలు పెళ్లి జరిగిపోతుంది. రాఘవయ్యకు అర్థం కాలేదు. ఆస్తిలో వాటాలు, అసలు ఆస్తంటూ ఏముంది కొడుకులకు ఇవ్వడానికి? అదే అడిగాడు రాఘవయ్య. భద్రం తల వంచుకొని ఆ ఆస్తి ఏమిటో చెప్పాడు. కొయ్యబారిపోయాడు రాఘవయ్య. ఆ సమయంలో తండ్రి గుండెలు ఎంతగా రోధించాయో ఆ కొడుకులకు ఏం తెలుసు? కళ్ళలోంచి రాలిన కన్నీటి చుక్కలు, గుండె కార్చిన రక్తపు చుక్కలు వాళ్లకు తెలుసా? స్నేహితురాలి ఇంటికని బయటకు వెళ్ళి అప్పుడే లోపలకు వచ్చిన పరిమళకు తెలియదు జరిగిన భాగోతమంతా. పరిమళ రావడంతో అందరూ మామూలు మాటలకు వచ్చారు. ఏ విషయము
పెళ్ళయ్యే వరకు పరిమళకు తెలియకూడదని అందరూ అనుకున్నారు. పరిమళ పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. అన్నయ్యలు వదినలు చేస్తున్న హడావిడికి పరిమళ వీళ్ళెంత మంచివాళ్ళు అనుకుంది. రాఘవయ్య మాత్రం నిర్లిప్తంగా ఉన్నాడు. పరిమళ అత్తవారింటికి వెళుతున్నప్పుడు మాత్రం రాఘవయ్య దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. కూతురును గుండెలకు హత్తుకొని, తల్లి నిన్ను మళ్ళీ చూస్తానా అని పసిపిల్లవాడిలా ఏడ్చేశాడు. పరిమళ కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. పరిమళ అత్తవారింటికి వెళ్ళిపోయింది. కొడుకులు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. రాఘవయ్య శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో 2 వ్యక్తులు రాఘవయ్య దగ్గరకు వచ్చారు. వారు వచ్చిన పని చెప్పారు. 4 కొడుకులు తలలు వంచారు. తండ్రి ముఖంలోకి చూడ్డానికి వాళ్లకు ధైర్యం చాలడం లేదు. రాఘవయ్య ఆ వచ్చిన వ్యక్తుల చేతుల్లోని కాగితాలను తీసుకొని సంతకం పెట్టి ఇల్లంతా ఒకసారి కలయ చూసుకొని కొడుకులను చూసి భుజాన కండువాను సరిచేసుకొని 2 అడుగులు వేశాడు. నాన్నగారు, మీరు మాతో పాటు రావాలి, మా దగ్గరే ఉండాలి. సుందరం మాటలకు వెనక్కు తిరిగాడు రాఘవయ్య. సుందరం, నేనెవర్ని? మీతో ఎందుకు ఉండాలి? చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒక మంచి మనిషి ఆదరణ ఆప్యాయతల వలన పెరిగాను. ఓ మంచి మనిషికున్న బంగారం లాంటి అమ్మాయి అన్నపూర్ణ నన్ను ఓ మనిషిగా తీర్చిదిద్దేటందుకు నా మనసును ఇచ్చి నా మనసులోని మమతగా వెలుగొందాలని కలలు కని ప్రేమించింది. ఆ మంచి మనిషి ఎవరో తెలుసా? అన్నపూర్ణ తండ్రి. అన్నపూర్ణ మీ అమ్మ. నన్ను చదివించి ఉద్యోగస్తుణ్ణి చేసి ఇంటల్లుడిగా స్వీకరించాడు. ఎక్కడో పుట్టి ఏ దిక్కుమాలిన చావో చావాల్సిన వాడిని ఉన్నత శిఖరంపైకి ఎక్కాను. నాది అనుకునేవి నాకు దక్కాయి. ఆ ఇంటిలో మా సంసారం మొదలయ్యింది. 4 గదులు, వంటిల్లు, వరండా. ఇంతెందుకు? మనకు అంటే మనకు 4 అబ్బాయిలు పుడితే ఆ 4 ఆ గదుల్లో పిల్లాపాపలతో తిరుగుతూ ఉంటే అప్పుడు మనకిది స్వర్గంలా ఉంటుంది అనేది మీ అమ్మ. ఆ స్వర్గం చూడకుండానే పై స్వర్గంకు వెళ్ళిపోయింది. మీ అమ్మ కలలు కన్న స్వర్గాన్ని కల్లారా చూడ్డానికి నేను బ్రతికున్నాను. అందుకే స్వర్గం లాంటి ఈ ఇంటిని భద్రంగా చూసుకుంటూ వస్తున్నాను. మీ చదువులకు ఎంతో అప్పు చేశాను. ఈ విషయాలేవి మీకు తెలియకూడదు అనుకున్నాను. మిమ్మల్ని చదివించడం నా బాధ్యత. కానీ మీరీరోజు ఒక్కగానొక్క చెల్లెలు పెళ్లికి అప్పు చేయడానికి మీరు భయపడి తప్పించుకున్నారు. ఆస్తి పంచమన్నారు. ఈ ఇల్లే ఆస్తి. దాన్ని అమ్మి మీ వాటాల డబ్బు తమ వంతు పెళ్లి ఖర్చులకు సరిపెట్టుకోమన్నారు. మిగిలిన డబ్బుతో అప్పులు తీర్చేయమన్నారు. ఇలా జరుగుతుందని, ఈ స్వర్గంలో మీరంతా పిల్లాపాపలతో తిరుగుతారని భ్రమపడి ఆశలు పెంచుకొని బ్రతుకుతున్నందుకు మీరిలా శిక్షిస్తారని ముందుగా ఊహించలేకపోయాను. అందుకే ఈ ఇంటి మీద ఒక్క అప్పు కూడా చేయలేదు. ఒక్కగానొక్క కూతురు పెళ్లికి ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న కొడుకులు ఆలోచనలకు తల వంచి తండ్రిగా మీకు ఇవ్వాల్సిన ఈ చివరి ఆస్తిని ఇలా అమ్మి రోడ్డు మీద నిలబడ్డాను. రోడ్డు మీద నిలబడి అమ్మా ఆకలి అని అరిచే నా పుట్టుక జ్ఞాపకం వస్తుంది. ఆ రోజులు నా జీవితంలో మరి రావని, నాకు 4 కొడుకులున్నారని గర్వించాను. కానీ ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? ఈ ప్రపంచంలోకి ఎలా ఒంటరిగా అడుగుపెట్టానో అలాగే ఏకాకిగా శూన్యంలోకి వెళ్ళిపోతాను. తరతరాలుగా వస్తున్న పెద్దల నానుడి ఇది. మధ్య మీరు వచ్చారు. వచ్చినందుకు నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాను. నా పని అయిపోయింది. కొడుకులుగా మీ బాధ్యత ఏమిటో మీకు తెలుసా? ఇంత జరిగిన తర్వాత అది మీకెందుకు గుర్తుకు వస్తుంది? ఎందుకు గుర్తుండాలి? ఒంటరిగా ఈ స్వర్గంలోకి అడుగు పెట్టాను. ఒంటరిగా బయటకు వెళ్ళిపోతున్నాను. ఎక్కడి నుండి వచ్చానో అక్కడకు. రాఘవయ్య మీ తండ్రి కాడని బ్రతకండి. మీ విధి నిర్వహణకై మీరు పుట్టారని భావించి మీ బ్రతుకు గడపండి. ఈ ఇల్లు, ఈ తండ్రి మీకు అవసరం లేకపోయినా ఓ చెల్లెలు మీకుందని గుర్తుంచుకోండి అని రాఘవయ్య కొడుకులు చూస్తూ ఉండగానే గబగబా బయటకు వెళ్ళిపోయాడు. కనుమరుగయ్యాడు. కొడుకులు కొయ్యబొమ్మలు, గుండెలేని రాతి బండలు అలా చూస్తూ ఉండిపోయారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.